అంజు అమ్ము అమర్‌ని డాడ్ రేపు మీరు స్కూల్‌కి రావాలి అనగానే ఎందుకు అని అమర్ అడుగుతూ ఉండగా, రేపు రిపబ్లిక్ డే కదా డాడీ! ప్రిన్సిపాల్ మేడం పేరెంట్స్‌ని తీసుకొని స్కూల్‌కి రమ్మన్నారు అని అంజు అమర్‌ని అడుగుతూ ఉంటుంది. అమ్ము, ఆనంద్, ఆకాష్ కూడా పక్కనే నిలబడి ఉంటారు. ఇక అమర్ సరే నేనొస్తాను అని అనడంతో పిల్లలు నలుగురు సంతోషపడతారు. మళ్ళీ అమర్ ఇలా అంటూ ఉంటాడు. అరుంధతి ఆరు పాప కోసం కూడా నేను వస్తాను అనడంతో మనోహరి షాక్ అవుతుంది. ఆ తర్వాత చెంబాతో మను ఇలా అంటూ ఉంటుంది. ఈరోజే అటాక్ జరగాలి. ఇంటి దగ్గర కాదు, స్కూల్ గ్రౌండ్‌లో అటాక్ జరగాలి అని మను చెంబాతో అంటూ ఉంటుంది. సరే అలాగే అని చెంబా ఒప్పుకుంటుంది. పిల్లలందరి కోసం అమరే స్వయంగా స్కూల్‌కి వెళ్తాడు. కారులో పిల్లల పక్కన మనోహరి, డ్రైవింగ్ సీట్‌లో అమర్ కూర్చొని కార్ డ్రైవ్ చేసుకుంటూ స్కూల్‌కి వెళ్తారు. ఇక గరుడ అమర్ ఇంటికి వస్తుంది. ఇక గరుడని చూసి చెంబ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇదే గరుడ 5 ఇయర్స్ బ్యాక్ ఈ ఇంట్లోనే అమ్ముపై దాడి చేసింది. అప్పుడు అమర్ ఆ గద్దని కాల్చాడు. ఇప్పుడు స్కూల్లో దాడి చేయబోతుంది. పాపం ఆ అరుంధతి పాపని ఆ గరుడ ఏం చేస్తుందో అని పగబట్టి గరుడ ఉంది కాబట్టి అమ్ము ఆరులకి ఎవరికేమైనా జరుగుతుందా అని కసిగా అనుకుంటూ ఉంటుంది చెంబ. మరోవైపు అమర్ అక్కడ జరిగే గేమ్స్ పోటీల్లో బుజ్జమ్మ పేరుని రాపిస్తూ ఉంటాడు. అక్కడున్న సర్స్‌తో మాట్లాడుతూ ఉంటాడు అమర్. బాగి కూడా ఆరు పాపని చక్కగా రెడీ చేసి స్కూల్‌కి పంపిస్తుంది. అలా గ్రౌండ్‌లో అమర్, ఆరు పిల్లలందరూ నిలబడి ఉండగా గద్ద పైన తిరుగుతూ ఉంటుంది. గద్ద ఆరు పాపపై దాడి చేస్తుందా? అమర్ పిల్లల్ని కాపాడగలడా? భాగ్య అమర్‌లు ఎప్పుడొకటవుతారు? రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.